And then thirdly, we look up, then we look in, and then we look out. ఇప్పుడు మూడవదిగా మనం ఏం చూస్తామంటే, మొట్టమొదటిగా మనం పైకి చూసాం, ఆ తర్వాత మనలో మనం చూసుకున్నాం, ఆ తర్వాత బయటికి చూస్తాం. At other needy people, not to judge them, but to serve them. అవసరతలో ఉన్న ఇతరులను చూస్తాం, వాళ్ళని తీర్పు తీర్చడానికి కాదు, వారికి సేవ చేయటానికి. In the name of Jesus, freely you have received, freely give. యేసు నామములో వారిని సేవించటానికి ఉచితంగా మనం పొందాము, వారికి ఉచితంగా మనం ఇవ్వాలి. I remember many years ago when I was trying to earn my own living in the early days, and it was a real struggle. నాకు గుర్తుంది, అనేక సంవత్సరాల క్రితం నా సంపాదన నేను సంపాదించుకుంటున్నప్పుడు ఎంతో ప్రయాసంతో కూడిన పరిస్థితుల్లో ఉన్నాను. There was a brother who came from Europe. One of the older brothers said to me, "Brother Zach, you are doing some labor, publishing a magazine and typing it out and taking it to the printer, and that's how we were doing it those days, way back in the early 80s." ఐరోపా నుంచి వచ్చిన ఒక పెద్ద సహోదరుడు ఈ విధంగా చెప్పాడు, సహోదరుడు జాక్, నువ్వెంతో కష్టపడుతూ ఉన్నావు, మ్యాగజైన్ ప్రింటింగ్ చేస్తూ ఉన్నావు, టైప్ చేసుకుంటూ ఉన్నావు. 1980లో ఆ విధంగా మేము చేస్తూ ఉండేవాళ్ళం. And writing articles and putting them all together. You're like an editor of a monthly magazine. Why don't you pay yourself? నీవు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నావు, ఎడిటర్ లాగా ఉన్నావు, కాబట్టి సంఘములో వచ్చే కానుకలతో నువ్వెందుకు జీతంలాగా తీసుకోకూడదు అని అడిగాడు. From the church's offering. I was shocked that anybody would tell me such a thing. I said, pay myself to serve the Lord? Are you crazy? I will lose my anointing immediately. ప్రభువుని సేవించటానికి నాకు నేనే జీతంగా డబ్బులు తీసుకోవటమా? ఏమన్నా వెర్రివాడవా నువ్వు? వెంటనే నా అభిషేకాన్ని నేను కోల్పోతాను ఆ విధంగా చేస్తే. If I take money to write something for God, if I take money to help somebody spiritually, boy, there would be no fire in my life anymore. నేను దేవుని కోసం ఏమైనా రాయటానికి డబ్బులు తీసుకున్నట్లయితే, లేక ఆత్మీయంగా ఇతరులకు సహాయం చేయటానికి డబ్బులు తీసుకున్నట్లయితే, దేవుని యొక్క అగ్ని నా మీద ఉండబోదు. It would be gone. అది వెళ్ళిపోతుంది. And that's why it went from his life a little later. I'm glad I witnessed that. అందుకే కొంచెం కాలం తర్వాత ఆయన జీవితంలో నుండి వెళ్ళిపోయింది. నేను ఆయనకు సాక్షిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. We look out. I heard the voice of the Lord, verse 8, saying, "Whom shall I send? There's a needy world out there. Whom can I send? Who will go for us? Who will be our representative to go out to this needy world and tell them about the love of God?" మనము బయటికి చూడాలి. ఇక్కడ 8వ వచనంలో చూసినట్లయితే, నేను ఎవరిని పంపెదను? అవసరతలో ఉన్న ఈ లోకానికి వెళ్ళి దేవుని ప్రేమ గురించి చెప్పగలిగిన వారెవరు? And Isaiah, now he's cleansed. Now the fire has touched his lips. "Here am I, Lord. Send me." ఇప్పుడు యెషయా, ఆయన పవిత్రపరచబడ్డాడు, అగ్ని ఆయన్ను పరిశుద్ధపరిచింది, నేనున్నాను ప్రభువా అన్నాడు. And he says, it's going to be a difficult job, Isaiah. I'm not sending you to a comfortable life. I'm sending you to face a lot of opposition. యెషయా, ఇదెంతో కష్టమైన పని, సుఖంగా ఉండే చోటుకి నిన్ను పంపించట్లేదు, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎదిరింపులు వస్తాయి. People will oppose you. ప్రజలు నిన్ను ఎదిరిస్తారు. You know, tradition tells us that
Finally, the people of the nation of Israel and Judah were so angry with Isaiah that they took a saw and sawed him into two pieces. You read about that in Hebrews 11, about men who were sawn asunder. చరిత్ర ఏం చెప్తుందంటే యూదా దేశం వాళ్ళు యెషయా మీద ఎంతో కోప్పడి ఒక రంపం తీసుకొని ఆయన్ని కోసేశారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రంపాలతో కోయబడ్డారు అని ఉంటుంది. Cut him into two. రెండు ముక్కలుగా కోసేశారు. He paid a price for going out, but he went out. ఆయన బయటకు వెళ్ళటానికి వెల చెల్లించాడు. But you'll see him in heaven getting a reward. కానీ ఆయన పరలోకంలో బహుమానం పొందటాన్ని మనం చూస్తాం. So we look up, we look in, and then we don't stop there. A spiritual man looks up, looks in, and looks out. కాబట్టి ఇప్పుడు మనం పైకి చూసాం, మనలో మనం చూసుకున్నాం. అక్కడే ఆగకూడదు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అక్కడే ఆగిపోడు, బయటకు కూడా చూస్తాడు. That's what Isaiah, he looked up, looked in, then he was ready to look out and see the need around. And God says there's a need around there. Whom can I send? అందుకే యెషయా మొట్టమొదట పైన చూశాడు, తనలో తాను చూసుకున్నాడు, ఇప్పుడు బయట చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, బయట ఎంతో అవసరం ఉంది, నేను ఎవరిని పంపాలి అని. You don't have to be capable, but you have to be available. నీకేదో గొప్ప సామర్థ్యం ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీవు అందుబాటులో ఉండాలి. So let's make 2008 a year in which you're going to say, Lord, I'm available for you this year. అందుకే ఈ 2008వ సంవత్సరంలో మనం దేవునికి చెప్దాం, ఓ దేవా, ఈ సంవత్సరంలో నేను మీకు అందుబాటులో ఉన్నాను. I'm not able. I'm not any more capable in 2008 than I was in 2007. నాకేమి గొప్ప సామర్థ్యం లేదు. 2007వ సంవత్సరంలో ఎంత సామర్థ్యం ఉందో 2008లో నేనేమి అంతకంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడిగా లేను. But I'm more available this year than I was last year. Lord, I'm sorry. Last year, 2007, I was busy with so many of my own programs. ఓ దేవా, 2007 సంవత్సరం కంటే 2008వ సంవత్సరంలో మీకు ఎక్కువ అందుబాటులో ఉంటాను. ఓ దేవా, 2007 సంవత్సరంలో నా సొంత పనులతో నేను ఎంతో తీరిక లేకుండా ఉన్నాను. దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను ప్రభువా. I could have cut some of that down, but I didn't, because I was my own boss. నేనేదో చేయాలనుకున్నాను, కానీ నేనేమి చేయలేకపోయాను, ఎందుకంటే నాకు నేనే యజమానుడిగా ఉన్నాను. I never looked out and saw the need around me. I was too lazy to look out. ఓ ప్రభువా, నేను బయటకు చూడలేదు, వారి యొక్క అవసరాలు చూడలేదు, నేను ఎంతో సోమరివానిగా ఉన్నాను. Don't stop with looking up and looking in. ఏదో కేవలం పైకి చూసి నీలో నువ్వు చూసుకొని ఆగిపోవద్దు. You'll be terribly imbalanced. If you just spend your life looking up and looking in, you will become a self-centered, miserable old creature. అదెంతో సమతుల్యంగా లేకుండా ఉంటుంది. నువ్వు కేవలం పైకి చూసుకొని తర్వాత నీలో నువ్వు చూసుకున్నట్లయితే నువ్వెంతో దిగులు పడుతూ ఉంటావు, నిరుత్సాహపడుతూ ఉంటావు. When God blesses you, give it out, and God will give you much more. దేవుడిని ఆశీర్వదించినప్పుడు నీవు ఇతరులకు ఇవ్వు, ఆ విధంగా దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు.